ఎంత అలసిపోయి ఇన్ని దెబ్బలు తగిలినా సరే నీ ఫేసులో అందం మాత్రం కొంచెం కూడా చెక్కు చెదరలేదు మీనాక్షి. అలిసిపోయి నిద్రపోతున్న దేవకన్యలా కనిపిస్తున్నావు. మల్లెల కంటే మత్తెక్కించే అందం మీనాక్షి నీది. అందుకే నీ మీద మోజు పెరిగింది, నువ్వంటే ఇష్టం పెరిగింది. ఎలాగైనా సరే నిన్ను అనుభవించాలనే పిచ్చి పెరిగింది. మాయ చేసైనా మభ్యపెట్టైనా ఏదో ఒక విధంగా నీ మీద కోరిక తీర్చుకోవాలనుకున్నాను. అందుకోసం అబ్బో ఎన్ని ప్లాన్లు వేశానో. కానీ పురాణాల్లోలా పవర్ఫుల్ పతివ్రతమని, మాయ మాటలకి లొంగవని అర్థమైంది. అందుకే నువ్వు నాకు దక్కవేమోనని అప్పుడప్పుడు పిచ్చెక్కిపోయేది. కానీ దొరికిపోయా. ఈరోజు ఇలా దొరికిపోయావు మీనాక్షి. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా నా కలని, నా మోజుని నెరవేర్చబోతున్నావు. మీనాక్షి, నిన్ను ఎలాగైనా సరే పొందాలనే కోరిక రోజు రోజుకి నాలో బలంగా పెరిగిపోవడానికి కారణం నీ అందం మాత్రమే కాదు, ఆ కృషిగాడి మీద పగ కూడా. నాకు దక్కాల్సిన వారసత్వాన్ని, నేను మాత్రమే పొందాల్సిన ప్రేమల్ని వాడు చిన్నప్పుడే లాగేసుకున్నాడు. నాకిష్టమైనవన్నీ వాడు సొంతం చేసుకున్నాడు. అందుకే వాడికి ఎంతో ఇష్టమైన నిన్ను వాడి నుంచి నేను లాగేసుకున్నాను. వాడి కంటే ముందు నేనే నిన్ను అనుభవిస్తున్నాను. వాణ్ణి మానసికంగా చిత్రవద అనుభవించేలా చెయ్యాలనుకుంటున్నాను. ఒకే దెబ్బకి 2 పెట్టెలన్నమాట. నా పగ, కోరిక రెండు ఒకేసారి జరుగుతున్నాయి. నా చిరకాల శత్రువుని చంపి పగ తీర్చుకున్నాను. వాడు ఎంతో ఇష్టపడిన నిన్ను అనుభవించి వాడి ఆత్మకు కూడా శాంతి లేకుండా చేయబోతున్నాను. రే కృష్ణ, నీ ప్రేయసి నా చేతిలో నలిగిపోబోతోంది. ఎక్కడున్నావు చూసుకో.
పోలీసులు వచ్చినట్టు కరెక్ట్ గా క్లైమాక్స్ సీన్ లో భలే కామెడీగా ఎంట్రీ ఇచ్చారా. నేనిక్కడ బీభత్సమైన ఆనందంలో ఉంటే పానకంలో పుడకలా మీ యదవ ఎంట్రీ ఏంట్రా? వాయిస్ బయటకు వస్తే చంపేస్తాను కొడక. ఏయ్, చెప్పు మీనాక్షి క్రిష్ ఎక్కడా? చెప్పు చెప్పు మీనాక్షి క్రిష్ ఎక్కడా? చెప్పు. ఏయ్, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఒరే అబ్బాయిలు, బా అక్షరంతో స్టార్ట్ అయ్యే పాటలు ఏమున్నాయిరా? అక్క బలపం పట్టి అదే. అడుగుతుంటే ఏంటే డ్రామాలు ఆడుతున్నావా? చెప్తావా చంపేనా? ప్రయాణం తీరమెక్కడో గమ్యమేదో తెలియదు పాపం, మాకు తెలియదు పాపం. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాల్చి పారేస్తాను. ఏయ్, కాల్ చేస్తానని నువ్వు బెదిరించడం కాదురా. నువ్వు కాల్చినా సరే నేను చెప్పను. ఏం పీక్కుంటావో పీక్కో. ఏయ్, 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 ఏయ్. ఏయ్. ఇదేం షాకురా స్వామి, సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? ఛా! దాని అక్కడ నాశనం అయ్యేదాకా ఈ నా కొడుకుల్ని ఎలాగైనా సరే ఆపాలి. అబ్బా, ఈ జఫ్ఫాగాడు ఒకడు మహా పిరికి నాయాల. పగ కోసం ప్రాణాలు పోతాయేంటి, కోరుకున్నది దక్కుతున్నప్పుడు చస్తే ఏంటని డిసైడ్ అవ్వడు. చెత్తదవా. మనం పోయేలా చేసి దానంతటదే ప్రాణం తీసుకునేలా చేద్దాం అనుకున్నాను. కానీ ఈ దరిద్రుడు దాన్నే చేసినట్లు లేడు. అందుకే డైరెక్ట్ గా ప్రాణమే తీసేస్తాను. నన్ను తీసుకుని వెళ్తోందేంటి? కొంపదీసి క్రిష్ మీనాక్షిని. ఏయ్, గౌతమి, మీనాక్షి నుంచి చేయదు. ప్లీజ్ ప్లీజ్ గౌతమి, Hey! ప్లీజ్
నీకేమన్నా మెంటలా? పక్కకు తప్పుకో. గౌతమి ప్లీజ్ ప్లీజ్, మీనాక్షి నేను చేయదు. ఏయ్, లేరా? ఏయ్, నీకేమన్నా మైండ్ దొబ్బిందా? ఏంటి పిచ్చి పని? తప్పుకో. గౌతమి వద్దు గౌతమి, మీనాక్షి నేను చేయదు. ప్లీజ్ ప్లీజ్ గౌతమి. ఏయ్, గౌతమి తప్పుకో. గౌతమి. గౌతమి మీనాక్షి నేను చేయొద్దు ప్లీజ్. ఏయ్, బలరాం! ఏయ్! ఏయ్, బలరాం! బలరాం! బలరాం, are you okay? Are you okay? నాకేం కాలేదు మీనాక్షి మీనాక్షిని చూడు. మీనాక్షి గారు! మీనాక్షి గారు! మీనాక్షి గారు! అభి, మొత్తం మంది ఇచ్చినట్టున్నారు, అందుకే లేవలేకపోతుంది. ఏయ్, బలరాం! బలరాం! నీకే కాదు బలరాం! మీనాక్షి జాగ్రత్త. ఏయ్, బలరాం! మీనాక్షికి ఏం పర్లేదు, నువ్వు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు. హాస్పిటల్కి వెళ్దాం పద. నాకేమైనా పర్లేదు అభి, కానీ మీనాక్షి మాత్రం సేఫ్ గా ఉండాలి, తనకేం కాకూడదు. హే బలరాం, తనకేం కాదు, నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఏ గణేష్, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానిస్టేబుల్స్ త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ప్లీజ్ ఫాస్ట్. జాగ్రత్త. అభి, జాగ్రత్త. నేను చూసుకుంటాను. మీనాక్షి ఏయ్, చెప్పు క్రిష్ ఎక్కడ? క్రిష్ ఎక్కడ చెప్పు చెప్పు. రై జఫా, వాడెప్పుడో పైకి పోయాడ్రా. ఏయ్! పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. మర్యాదగా క్రిష్ ఎక్కడ ఉన్నాడు చెప్పు. రై, ఎవడ్రా నువ్వు? ఇలాంటి టైంలో కూడా అబద్ధాలు చెప్తారంట్రా? వాడు చచ్చి ఆల్రెడీ అరగంట అయింది. డౌట్ ఉంటే వెళ్ళి ఆ లోయర శవం ఉంటుంది చూసుకో. ఏయ్! గణేష్, అక్కడికెళ్ళి చూసుకుందాం. ఈలోగా ఇది ఒక్క అంగుళం కూడా కదలనివ్వకుండా చూడమని చెప్పు. కానిస్టేబుల్ సార్, ఇది ఒక్క అంగుళం ఇక్కడి నుంచి కదిలినా క్షణం కూడా ఆలోచించకుండా కాల్చి పారేయండి. గణేష్ పద. పద. ఏయ్! ఏయ్! గౌతమి పద. అన్నయ్య, ఇప్పుడు కాదు, పరిస్థితి మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. సమయం చూసి దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మనం ఏ మాత్రం వాళ్ళకి దొరికినా చాలా ప్రమాదం. కోలుకోవడం కష్టం. రా. డాక్టర్ ఎలా ఉంది గారు? మా అబ్బాయికి ఎలా ఉంది? వాడికేం ప్రాబ్లం లేదు కదా? ఆల్రెడీ ఒక బుల్లెట్ తీసాం. ఇంకో బుల్లెట్ వెన్నెముకకు చాలా దగ్గరగా ఉంది. ఆ బుల్లెట్ తీయడానికి ట్రై చేస్తే ప్రాణాలకే ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది.
సారీ టు సే హీఈస్ ఇన్ మోస్ట్ క్రిటికల్ కండిషన్. లేదు డాక్టర్, అలా అనకండి. మా అబ్బాయి బతకాలి. ఏదో ఒకటి చేసి వాడిని కాపాడండి ప్లీజ్. మా ప్రయత్నం మేము చేశాం, బట్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. కానీ ఓ చిన్న హోప్ ఉంది. చెప్పండి డాక్టర్, ఏంటా హోప్? మా వాడిని బతికించుకోవడం కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. చెప్పండి ప్లీజ్. డాక్టర్ రవికిషోర్ గారని ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీలు చేయడంలో ఫేమస్ ఎక్స్పర్ట్. 25 ఏళ్ల క్రితం ఇదే హాస్పిటల్లో వర్క్ చేశారు. ఇప్పుడు అబ్రాడ్ లో సెటిల్ అయ్యారు. లక్కీలీ ఆయన నిన్నే సిటీకి వచ్చారని తెలిసింది. ఒకసారి ఆయన అప్రోచ్ అయ్యి ఈ సర్జరీ గురించి రిక్వెస్ట్ చేస్తాను. ఆయనకి టైం ఉండి ఒప్పుకుంటే ఆల్మోస్ట్ మీ అబ్బాయిని ప్రాణాపాయం నుండి కాపాడగలిగినట్లే. మాట్లాడండి డాక్టర్, ఇమీడియట్ గా మాట్లాడండి. మా బాధను చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేయండి. అవసరమైతే ఆయనతో మేము కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేస్తాం. పర్లేదండి, నేను మాట్లాడి మాక్సిమం వచ్చేలా చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. లేట్ చేయకుండా తొందరగా మాట్లాడండి ప్లీజ్. అలాగేనండి. ఆ దేవుడిది మనసో లేక బండరాయో అర్థం కావడం లేదు. ఎందుకిలా కష్టాలు పెడుతున్నాడో, ఎందుకిలా బాధ పెడుతున్నాడో అర్థం కావడం లేదు. ఒక కొడుకు అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలీదు, ఇంకో కొడుకు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో. ఏ తల్లికైనా ఇంతటి నరకం, క్షోభ మరొకటి ఉంటాయా? ఇలాంటి పరిస్థితిని చూస్తూ ఏ తల్లైనా సరే ఎలా బ్రతకగలదు? క్షణం క్షణం నరకం పెట్టి ఆ దేవుడిలా చంపకపోతే ఒకేసారి తీసుకెళ్లిపోవచ్చుగా నన్ను. పిచ్చి మాటలు కాదు సువర్ణ. ఈ మానసిక క్షోభ భరించటం నా వల్ల కావట్లేదు. అక్కడ వాడు, ఇక్కడ వీడు, ఏ క్షణం ఎలా ఉంటుందో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంతో గుండె పగిలిపోతుంది సువర్ణ. భయపడకే, ఏమీ కాదు. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చెయ్యడు. ఏదో రూపంలో మంచి చేస్తాడు, ఖచ్చితంగా కాపాడతాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా మన బలరామే. అవునప్పు, బలరాం గురించి మీరందరూ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, వీడెప్పుడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడు, ఇంట్లో వాళ్ళతో కూడా అంటున్నట్టుగా ఉంటాడు అని. అలాంటి వాడు తమ్ముడికి కష్టం రాగానే ప్రాణాలు తెగించి మరీ వెళ్ళాడు. అవసరమైతే తన ప్రాణాలే అడ్డం పెట్టైనా సరే కృష్ణి, మీనాక్షిని కాపాడి తీసుకొస్తానని నాకు మాటిచ్చి వెళ్ళాడు. చెప్పినట్టే వాడి ప్రాణాలు అడ్డం పెట్టి మీనాక్షిని కాపాడాడు. నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కుటుంబం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన వాడికి దేవుడు అన్యాయం చేస్తాడా? కడుపు కోత పెట్టి ఏడిపిస్తాడా చెప్పు? అప్పు, ఎవరికేవి కాదే, అందరూ క్షేమంగా ఉంటారు. తిరిగి మనం అందరూ ఇంతకు ముందులాగే సంతోషంగా ఉండే రోజు తొందరలోనే వస్తుంది. అనవసరంగా భయపడకుండా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఎలా ఉండగలను సువర్ణ? వీళ్ళంటే కళ్ళ ముందున్నారు కాబట్టి కాస్తో కూస్తో ధైర్యంగా ఉండగలను. కానీ వాణ్ణి కళ్ళారా చూసి 2 రోజులవుతోంది. వాడు ఎక్కడ ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఎంతవరకు తెలీదు. మరి ఎలా, ఏ నమ్మకంతో ప్రశాంతంగా ఉండగలను చెప్పు? అప్పు, కన్నయ్యకేమీ కాదు. వాడికి అడవిలో దారి తెలియక ఎక్కడో తప్పిపోయినట్టున్నాడు. అందుకే వాడి గురించి మనకి సమాచారం తెలియటం లేదు. అభి ఆల్రెడీ పోలీసులతో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో వెతికిస్తున్నానని చెప్పాడు కదా. కాసేపట్లో కన్నయ్య గురించి ఖచ్చితంగా మనకు తెలుస్తుంది.
నువ్వు ధైర్యంగా ఉండు. చూడు, వీడిక్కడ కళ్ళు తెరిచేలోపు కన్నయ్య ఇక్కడుంటాడు. నేను చెప్తున్నాను కదా, నా మాట విను. ఇంకేమీ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? స్పృహ వచ్చే టయానికి తను ఎవరినైతే కలవరిస్తుందో ఏమండి? ఆ వ్యక్తి తన కళ్ళ ముందు ఉండడం చాలా అవసరం. క్రిష్ దొరకలేదు పెద్దమ్మా. ఏమండి? మీనాక్షి! ఓ, ఏమండి? మీనాక్షి! 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 ఏమండి? కన్నయ్య ఇక్కడ లేడు.